చాలు. ఈ మాటలు మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వింటున్నారు. అసలు ఏం అడగాలి? యేసయ్యని ఏం అడగాలి? అక్కడ అది మాత్రం ఆలోచించరు. అడగమన్నావు ప్రభువా, మేము అడుగుతున్నాం ఒకసారి అడుగుతారు. దేవుని మందిరానికి వచ్చి బాగా కష్టం వచ్చినప్పుడు, ప్రభువా అయ్యా చాలా ఇబ్బందిగా ఉందయ్యా, లేకపోతే మా పిల్లలకు బాగాలేదయ్యా, లేకపోతే అదయ్యా ఇదయ్యా అని ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మందిరానికి వచ్చి దేవుణ్ణి అడిగి ప్రభువా అయ్యయ్యా అంటాం. దేవుడు ఇవ్వడు. రెండోసారి వస్తాం, పాస్టర్ గారికి చెప్తాం, ప్రార్థన చేయించుకుంటాం, మరలా అడుగుతాం, దేవుడు ఇవ్వడు. చాలా మంది ఇలానే దేవుని మందిరానికి వస్తారు, దేవుణ్ణి అడుగుతారు, ఆ టయానికి కష్టం వచ్చింది, బాధ వచ్చింది అనుకోగానే దేవుణ్ణి అడుగుతారు, దేవుడు ఇవ్వడు. ఇలా 1కి 2 సార్లు 3 సార్లు చూసి ఆ దేవుని దగ్గరికి పోయినా, ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా ఆ దేవుడు నాకేమి ఇచ్చిండు, నేను అందుకే మందిరం మానేసిన, అందుకే నేను మందిరానికి పోవట్లేదమ్మా, ఆ దేవుడి వల్ల నాకేం ఉపయోగం లేదు, నేను ప్రార్థన పోయి కష్టాలు తెచ్చుకున్నా, నేను ప్రార్థన పోయి నష్టాలు తెచ్చుకున్నా అని విసిగిన వారు ఎంతో మంది ఈ ఒక్క కాలనీలో కూడా చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఇక్కడున్న వారిలో కూడా మన గత జీవితం అదే ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాటలో ఉన్న అర్థం ఏంటంటే, నువ్వు మాటి మాటికి అడగాల. హల్లెలూయా. నువ్వు మాటి మాటికి అడగాల. ఆయనే నిన్ను చూసి ఈ బిడ్డ నిజంగా మనస్ఫూర్తిగా అడుగుతుంది, గ్యాప్ లేకుండా అడుగుతుంది, ఈ బిడ్డ అడిగింది నేను ఇవ్వాలి అని ఆయనకు నీ వైపు చూపు రావాలి. హల్లెలూయా. మనం చాలా సార్లు అనుకొని ఉంటాం, దేవునికి మన హృదయాంతరంగం తెలుసుగా, అసలు మనం అడిగేది ఏంటి, అడగకుండానే ఇవ్వచ్చు కదా అని. లేదు లేదు, నువ్వు అడగకుండా ఏది దేవుడి పడు. అడగకుండానే చాలా ఇచ్చాడు, కానీ నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పటి నుంచి అడిగే విధానం నేర్చుకున్న తర్వాత నువ్వు ఏదైనా అడిగిన తర్వాతనే ఇస్తాడు. మనకు అడగకుండా ఏమి ఇచ్చాడు తెలుసా? సూర్యుని కాంతి ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, చుట్టూ ఉన్న ప్రకృతి ఇచ్చాడు, నీళ్ళని ఇచ్చాడు, మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నీకు ఏ సమస్య అయితే ఉందో, ఏ బాధ అయితే ఉందో, నువ్వు దేనైతే పొందాలనుకుంటున్నావో ఆ విషయం గురించి నువ్వు అడగాలి. ఆ అడగటం ఎలానో తెలుసా? నువ్వు పడుకున్నా అదే అడగాలి, లేచినా అదే అడగాలి, నువ్వు తింటున్నా అదే అడగాలి, నువ్వు పని చేస్తున్నా అదే అడగాలి. ఏమండి, ఈ రోజున ప్రార్థన అనగానే దేవుని మందిరంలో పోయి చేసేదే కాదు ప్రార్థన, నీ మనసంతా దేవుని మీద పెట్టేదే నిజమైన ప్రార్థన. హల్లెలూయా. దేవుడు అడగమన్నది నువ్వు మందిరంలో పోయి అడగమని చెప్పలా, ఆయన అడుగుడి మీకు ఇయ్యబడునని చెప్పాడు. నేను నా జీవితంలో నేను నేర్చుకున్నది అదే. దేవుని ఏదైనా ఒక విషయం నేను అడగాలి అనుకుంటే కేవలం ప్రార్థనలో కూర్చున్నప్పుడే కాదు, ప్రతి క్షణం ఇదేనైతే నేను అడగాలనుకుంటున్నానో అది ఇక దేవునితో గోజాడుతూ ఉంటా, ప్రభువా అయ్యయ్యా, ప్రభువా అయ్యయ్యా, ప్రభువా అయ్యయ్యా అని. నేను బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవాలని కాలేజీకి వెళ్ళిన కాడ నుంచి మొదలు పెట్టాను అడగటం. ఇక తింటున్నా అదే, పడుకుంటున్నా అదే, పడుకుంటాను కానీ ఇంకా అదే అడుగుతా ఉండేవాడిని. ఇక మెలుగు వచ్చినా కూడా నోటెంబటి అదే వచ్చేది, ప్రభువా నీ ఆత్మను కుమ్మరించు, అయ్యా నీ ఆత్మతో నింపు, నీ ఆత్మ లేకపోతే నేను సేవ చేయలేనయ్యా, నీ ఆత్మ లేకపోతే నేను ఇదిగో నీ పరిచర్యలో నేను అడుగు పెట్టలేను ప్రభువా, ఎవరితో ఎలా మాట్లాడ